నెంబర్ 5 122 వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 2022 ఏషియా కప్. 2022 టీ20 ఏషియా కప్ లో కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ కేవలం 61 బాల్స్ లోనే 122 రన్స్ స్కోర్ చేశాడు. ఈ నాక్ యొక్క స్పెషల్ ఏంటి అంటే వరల్డ్ క్రికెట్ లో ఆడిన అన్ని ఫార్మాట్లలో అలవోకగా సెంచరీలు సాధించిన కోహ్లీకి టీ20 ఇంటర్నేషనల్ లో మాత్రం ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క సెంచరీ కూడా లేదు. దీంతో టీ20లో సెంచరీ చేయడం కోహ్లీకి సాధ్యం కాదు అన్న విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా దాదాపుగా 3 ఏళ్ల తర్వాత విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో సెంచరీ సాధించాడు. దీనికోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈ నాక్ కోహ్లీకి టీ20 కెరీర్ లో ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. నెంబర్ 4 70 వర్సెస్ వెస్టిండీస్ 2019 వెస్టిండీస్ సిరీస్ లో విరాట్ కోహ్లీ సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. సిరీస్ మొత్తం కూడా కన్సిస్టెంట్ గా ఆడాడు. అయితే ఈ సిరీస్ లోని 3వ మ్యాచ్ లో విరాట్ వర్చువల్ నాక్ ఆడాడు. కేవలం 29 బాల్స్ లోనే 70 పరుగులు చేశాడు. ఇందులో 4 4లతో పాటు 7 6లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 241 ఉంది. ఈ నాక్ అతడి టీ20 కెరీర్ లోనే ఫాస్టెస్ట్ నాక్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఆట వెస్టిండీస్ బౌలర్లకు నైట్ మేర్ గా మారింది. నెంబర్ 3 72 వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2014 టీ20 వరల్డ్ కప్. 2014 టీ20 వరల్డ్ కప్ లో ఢాకా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 173 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కి దిగిన టీం 77 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కానీ క్రీజ్ లో ఉన్న కోహ్లీ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా మ్యాచ్ లో విజయం సాధించింది. మొత్తం మీద 44 బాల్స్ ఆడిన కోహ్లీ 72 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఇంపార్టెంట్ నాక్ టీం ఇండియా ఫైనల్ కి వెళ్లడంలో కీలకంగా మారింది. నెంబర్ 2 82 వర్సెస్ ఆస్ట్రేలియా 2016 టీ20 వరల్డ్ కప్. 2016 టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి హీరోగా మారాడు. సెమీస్ కి క్వాలిఫై అవ్వాలంటే గ్రూప్ స్టేజ్ లోని చివరి మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీం 160 పరుగులు చేసింది. చేజింగ్ కి దిగిన టీమిండియా 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ మరో ఎండ్ లో కోహ్లీ మాత్రం ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఆడుతూ విజయం వైపు తీసుకెళ్లాడు. టోటల్ గా 51 బాల్స్ ఆడిన విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అండ్ ధోని వికెట్ల మధ్య పరిగెత్తిన విధానం సింగిల్స్ ని డబుల్స్ గా, డబుల్స్ ని ట్రిపుల్స్ గా మారుస్తూ వికెట్ల మధ్య చిరుతల్లా పరిగెత్తాడు. 2016లో విరాట్ కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 1 82 వర్సెస్ పాక్ 2022 టీ20 వరల్డ్ కప్. 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ గ్రేట్ నాక్ తో అదరగొట్టాడు. విరాట్ చేసిన అన్ని పర్ఫార్మెన్స్ లు ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ చేసిన పర్ఫార్మెన్స్ మరొక ఎత్తు. మెల్బోర్న్ లో జరిగిన ఈ హై వోల్టేజ్ గేమ్ లో విరాట్ మరోసారి ఎందుకు తనని బెస్ట్ చేజ్ మాస్టర్ అని అంటారో నిరూపించాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇచ్చిన టార్గెట్ చూస్తే కేవలం 160. కానీ చేజింగ్ కి దిగిన టీమిండియా 10 ఓవర్లకే ఓపెనర్లు 2 వికెట్లు కోల్పోయింది. 7వ ఓవర్ అయ్యేసరికి 31 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి ఫుల్ ప్రెజర్ లో ఉంది. కానీ ఇక్కడ ఇండియాకి ఉన్న ఒకే ఒక్క హోప్ కోహ్లీ. గెలుపుకి పాకిస్తాన్ కి మధ్య అడ్డంగా నిలబడ్డాడు. తర్వాత వచ్చిన హార్దిక్ తో కలిసి 113 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 8 బాల్స్ లో 28 రన్స్ కావాల్సిన టైంలో హరీష్ రావ్ వేసిన బౌలింగ్ లో 2 భారీ 6లు కొట్టిన కోహ్లీ టీమిండియాకి సూపర్ విక్టరీ అందించాడు. మొత్తం 53 బాల్స్ ఆడిన కోహ్లీ 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ నాక్ తో విరాట్ కోహ్లీ మరోసారి బెస్ట్ చేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. చేతిలోనే లేదనుకున్న మ్యాచ్ ని గెలిపించిన కోహ్లీ యొక్క ఈ అద్భుతమైన నాక్ విరాట్ కెరీర్ లోనే ద బెస్ట్ అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కింగ్ కోహ్లీ అని కామెంట్ చేయండి.